హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నిన్న సండే బ్లాగ్ అండి ఇది. నిన్న సండే నేను చికెను ములక్కాడ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే చేశానండి. ముందైతే చికెన్ని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఉప్పుతోటి అయితే కడుక్కుంటానండి నేనైతే చికెన్ని. తర్వాత దీన్ని మ్యాగ్నేట్ చేసి కారము కొంచెం సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టానండి. దీనికోసం అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 ములక్కాడలు అయితే తీసుకున్నానండి. ఎక్కువ ములక్కాడలు వేసుకున్నా మనకి కూర అనేది టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ములక్కాడ కర్రీ అయిపోతుందండి అది. చికెను ములక్కాడ కలిపి వండుతున్నాం కాబట్టి మనం ములక్కాడలు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను చిన్న చిన్న కాళ్ళు 2 కాళ్ళు అయితే తీసుకున్నానండి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే నేను యాడ్ చేసి తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇది మనకు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చికెను. ఆ చికెన్ అయితే నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇది మనం మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. తర్వాత దీన్ని మనం చూసారండి, మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేసింది. తర్వాత దీంట్లోనూ మనం ములక్కాడలు ఆల్రెడీ కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం కదండి, ఆ ములక్కాడలను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ములక్కాడలు అనేది ముందుగా వేసేసుకుంటే మనం గరిటెతో కలిపే కొద్దీ ములక్కాడలు పీస్ అనేది అయిపోతుంది. అందుకే లాస్ట్లో అయితే నేను వేసుకున్నానండి ఇక్కడ ములక్కాడలు. చూసారండి, ములక్కాడలు కూడా బాగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్లో ఉప్పు పసుపు వేయలేదు కదండి. ఇప్పుడైతే నేను పసుపు, ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, ధనియా పొడి, కొంచెం గరం మసాలా, లాస్ట్లో దీంట్లో నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర కొంచెం కచ్చాపచ్చాగా అయితే రోల్లో అయితే దంచానండి. దీంట్లో లాస్ట్లో వేసుకుంటే ఈ కర్రీ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుందండి. ఫస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా మనం లాస్ట్లో ఇలా వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇంకా దీంట్లో వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకుందామండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెను ములక్కాడ బాగా కుక్ అయింది కదండి, ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, సరిపోతుందండి. జస్ట్ 5 మినిట్స్ అయితే మనకి కర్రీ అనేది అయిపోతుంది. చూసారా అండి, ఇలా సరిపోతుందండి మనకి. ఇంకా దగ్గరగా కావాలంటే మీరు ఇంకా దగ్గరగా ఎగరబెట్టుకోవచ్చు. నేనైతే ఇలా సరిపోతుందండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఫైనలీ ములక్కాడ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చూసారండి, ములక్కాడ కూడా ఎక్కడ పీస్ అవ్వకుండా చాలా బాగా ములక్కాడ చికెను కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి. కర్రీ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మంచి కలర్, మంచి స్పైసీగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.